హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా సలార్ సినిమా రిలీజ్ అయ్యి ఒక 1 ఇయర్ అయితే అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ 22వ తారీఖున రిలీజ్ అయింది, ఇవాళ 23. సో ఒక 1 ఇయర్ అయింది, ఒక రోజు అటు ఇటుగా. అయితే ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని చాలామంది ఈగర్లీ వెయిటింగ్, ఆల్ ఓవర్ ఇండియా వెయిటింగ్. ఈవెన్ తమిళ వాళ్ళు కూడా సలార్ సినిమాకి సంబంధించిన ఎప్రిషియేషన్ పోస్టులు పెడుతున్నారు, టూ మచ్ ఎప్రిషియేట్ చేస్తున్నారు. డెఫినెట్గా సలార్ సీక్వెల్కి, సలార్ పార్ట్ 2కి యూనో మోర్ దెన్ 100 అయితే కొట్టచ్చు నెట్ అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది అనమాట ఇప్పుడు. అంటే బాహుబలి రేంజ్ కాకపోయినా బాహుబలి ఒక 125 అబవ్ కొట్టింది. సో అంత కాకపోయినా మోర్ దెన్ 100 అయితే ఈజీగా కొట్టేలా కనబడుతుంది ఇప్పుడు. అంటే వాళ్ళు అలా ఓన్ చేసుకుంటున్నారు. ఓటీటీకి వెళ్ళిన తర్వాత ఆ సినిమాని చాలా బాగా కనెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళే కాదు, హిందీ ఆడియన్స్ కూడా టూ మచ్ ఓన్ చేసుకుంటున్నారు. 300 రోజుల పాటు హాట్స్టార్లో ట్రెండింగ్లో ఉంది అది హిందీ వెర్షన్. చాలా పెద్ద విషయం అదైతే మాత్రం. సో మొత్తం అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ సలార్ 2 కోసం. నేను మొన్న ఒక వీడియో చేశాను, ప్రొడ్యూసర్స్ చెప్పారు, ఒక క్లారిటీ ఇచ్చారు సలార్ 2 కోసం అని. సో దాంట్లో కూడా ఇదే మాట చెప్పాను నేను. కొంతమంది కామెంట్ సెక్షన్లో నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ నేను ఒకటైతే చెప్తా, పుష్ప 2 కూడా ఇలాగే నవ్వారు నేను ఇంతే గట్టిగా చెబితే. సో హిందీలో చాలా గట్టిగా కొడుతుందని నేను చెప్పినప్పుడు ఇలాగే అన్నారు. బట్ యూనో ఎండ్ ఆఫ్ ది డే పుష్ప 2 హిందీలో ఎలా విధ్వంసం సృష్టిస్తుందో మనం అందరం చూసాం కదా. సో సేమ్ సలార్ 2 విషయంలో కూడా అదే జరుగుతుంది. ఐఎమ్ టూ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో హిందీ వెర్షన్, తెలుగు వెర్షన్ అండ్ అదేమంటారు తమిళ వెర్షన్, మలయాళం వెర్షన్ కూడా బాగా వస్తుంది. కన్నడ కొంచెం డౌట్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ యూనో దీని ఇనీషియల్ లైట్ వెర్షన్ అయిన ఉగ్రం చూశారు కాబట్టి. ఇంతకుముందు చెప్పా, ఇప్పుడు అదే మాట చెప్తున్నా. యూనో కర్ణాటక నుంచి మాత్రం మరీ టూ మచ్ కలెక్షన్స్ అయితే ఉండకపోవచ్చు, అది సిచ్యువేషన్. బట్ మిగతా 4 జోన్స్లోని కూడా గట్టి కొడుతుంది సలార్ అయితే మాత్రం, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. సో అయితే ఈ సినిమాకి సంబంధించి ఇది రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు నిన్న. అదేంటంటే ప్రశాంత్ నీల్ గారి ఇంటర్వ్యూ. బేసిక్గా ప్రశాంత్ నీల్ గారు అందులో సలార్ కోసం చెప్పిన కొన్ని మాటలు అసలు సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలే, అఫ్కోర్స్ ఆయన ఎన్టీఆర్ గారి సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలే, అది స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకి అది అంటే అది ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి సలార్ 2కి సంబంధించిన పూజ అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాత మాత్రమే షూట్ స్టార్ట్ చేస్తారు. సో మనకి ఎన్టీఆర్ గారిది సినిమాయే 2026లో వస్తుంది. సో ఆ తర్వాతే మనకి డెఫినెట్గా సలార్ 2 స్టార్ట్ అవుతుంది. ఈ లోపు అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు, ఎందుకంటే ఇన్సైడ్ ఇన్ఫో కొంతమంది చెబుతుంది ఏంటి అంటే, యూనో మైత్రి వాళ్ళు డేట్స్ కంప్లీట్గా బ్లాక్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్ గారిది. సో సైమల్టేనియస్గా యూనో చేయడానికి ఒప్పుకోలేదు. సో ఎన్టీఆర్ గారిది అట్లీస్ట్ ఒక పార్ట్ అయినా ఫినిష్ అయిన తర్వాతే ఇది చెయ్యాలి అన్నట్టుగా యూనో వాళ్ళు అన్నారు. సో అందుకే లేట్ అవుతోంది, లేదంటే ఆయన కూడా సైమల్టేనియస్గా రెండూ చేద్దామన్న ఆలోచనలో ఇనీషియల్గా ఉన్నారు. హోంబాలే వాళ్ళకి కూడా ఓకే, బట్ మైత్రి వాళ్ళు అయితే మాత్రం ఒప్పుకోలేదు అన్నట్టు ఓ టాక్ అయితే నడుస్తోంది. బట్ ఏమో ఏది వాస్తవం మనకైతే తెలియదు కానీ, బట్ నేను అంటుంది ఏంటంటే ఆయన ఇంకా అదే షూటింగ్ స్టార్ట్ చేయలేదు కదా. సో అది ఎప్పుడు అవ్వాలి, ఇంకా తర్వాత ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, అది వేరే విషయం. కానీ ఆయన షూట్ స్టార్ట్ కాకముందే సినిమాకి హైప్ ఇస్తున్నారు. అంటే సినిమాలో ఉండే ఎలివేషన్స్ ఎలాగో ఉంటాయి, ఫెంటాస్టిక్ ఉంటాయి. సలార్ ఫస్ట్ పార్ట్కి ఉన్న రిపీట్ వాల్యూ ఈజ్ టూ మచ్, అసలు టాప్ నాచ్ రిపీట్ వాల్యూ ఉంది ఆ సినిమాకి అయితే మాత్రం. సో అందులోనే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఉంటాయి. అంటే నేను అప్పుడు రివ్యూ టైంలో కూడా అదే చెప్పా, కొన్ని సింపుల్ ఎలిమెంట్స్తో ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్స్ ఇచ్చారబ్బా. ఇప్పుడు బేసిక్గా థియేటర్స్లో చూసినప్పుడు మేబీ ఆ క్రౌడ్ హడావిడి వల్ల దేనివల్ల బీజిఎమ్స్ అంత
ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ ఇప్పుడేమో ఆ బీజిఎమ్స్కి ఉన్న రిపీట్ వాల్యూ అంతా ఇంత కాదు అసలు. అంటే మైట్ బి కేజీఎఫ్ బీజిఎమ్స్ కొంచెం ఏమంటారు ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తే ఆ లెవెల్లో లేకపోయేసరికి మైట్ బి అట్లా అనిపించి ఉండొచ్చేమో అప్పట్లో. బట్ ఇప్పుడైతే మాత్రం ఆ బీజిఎమ్స్కి ఉన్న రిపీట్ వాల్యూ అంతా ఇంత కాదు. ఆల్ ఓవర్ ఇండియా ట్రెండింగ్ అది. అండ్ ఇండియానే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఆ బీజిఎమ్స్ చాలా గట్టిగా వాడుతున్నారు. ఎందుకంటే ఆ బీజిఎమ్స్కి ఉన్న ఇంపాక్ట్ అలాంటిది, ఆ మ్యూజిక్ ఉన్న రీచ్ అలాంటిది అనమాట. సో అది నడుస్తుంది. అది కాదు నేను అంటుంది, రిలీజ్ టైంలో కూడా బీజిఎమ్స్ ఇంపాక్ట్ అనిపించకపోయినా కూడా సీన్స్ ఇంపాక్ట్ అనిపించాయి అంటే దానికి రీజన్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారి ఎలివేషన్స్ అంటున్నా నేను. బేసిక్గా ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు సింపుల్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒకటి స్టార్టింగ్ అదేంటది చెయ్యి ఇట్లా బిగుసుకుంటుంది, అంటే ఇంజన్ ఆన్ అవ్వడానికి ట్రై చేయడం, మళ్ళీ క్లోజ్ అవ్వడం, అంటే ఓపెన్ అవ్వడం, మళ్ళీ క్లోజ్ అవ్వడానికి ట్రై చేయడం, మళ్ళీ ఓపెన్ అవ్వడం. సో ఇక్కడ దాకా రావడం అనమాట. సో లాస్ట్కి ఇంకా వాళ్ళ మదర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత చెయ్యి ఇట్లా బిగుసుకుంటుంది, జయ్యని ఒక సౌండ్ వస్తుంది. సో బేసిక్గా అది నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అబ్బా అక్కడ ఆ పర్టిక్యులర్ సీన్కి అయితే మాత్రం. అంటే ప్రభాస్ గారి నుంచి మనం ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామో అక్కడ స్టార్ట్ అయింది. అది మొదలు కదా, అది నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అయింది అనమాట అదైతే మాత్రం. తర్వాత ఇంకొకటి షాడో ఎలివేషన్, అది ఎక్కడ కాటేరమ్మ ఫైట్ ముందు. కాటేరమ్మ ఫైట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బేసిక్గా. అండ్ యూనో ఆ ఫైట్ సీక్వెన్స్ వెనక ఒక ఒక సాలిడ్ ఎమోషన్ కూడా ఉంటుంది యాక్చువల్గా. అది పక్కన పెడితే ఆ ఇనీషియల్ ఎలివేషన్ కోసం మాట్లాడుతున్నాను నేను. షాడో అంటే ఈయన ఎవరు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చూస్తున్నారు, షాడోని చూస్తున్నారు. ఎప్పుడైతే చేతులు వదులుతాడో ఇంకప్పుడు తేడా తేడా కొట్టేస్తుంది మొత్తం అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. సో ఆ నీడనే చూస్తున్నాడు ఆయన. సో ఏ మూమెంట్లో అయితే అమ్మ కాటేరమ్మ అని ఆవిడ గట్టిగా అరుస్తుందో, ప్రభాస్ గారు ఇట్లా చెయ్యి వదులుతారో కిందకి, ఇంకా ఆయనకు అర్థమైపోయి కళ్ళు మూసేసుకుంటాడు ఆయన. అంటే ఇంకా జరగబోయే విధ్వంసాన్ని ఆయన చూడలేడు, చూసినా ఆపలేడు. ఇప్పుడు ఆగడు, ఎంత చెప్పినా ఆగడు. వరద వాడిని ఆపు అంటే అసలు ఆగడు, ఎక్కడ ఆగుతాడు? సో ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఆ చిన్న చిన్న పాయింట్స్తో ఇచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో అది నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. ఇదే కాదు, ఆ ప్లాస్టిక్ కత్తిని పట్టుకుంటే ఆ ప్లాస్టిక్ కత్తి కోసం వాళ్ళ అమ్మ భయపడిపోతుంది చూడండి, ఆ కత్తిచ్చి 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 అని చెప్పి. సో ఆ టైంలో ఎంత భయపడిపోద్ది ఆవిడ. సో అది కూడా బేసిక్గా మనకి ఇనీషియల్గా అర్థం కాదు. ఇప్పుడు సప్తగిరి గారు అక్కడ ఉండి ఇటు ప్లాస్టిక్ కత్తి కానగానే మనకు చిన్న నవ్వు కూడా వస్తుంది యాక్చువల్గా. సో ఆ సీన్ మనకి బాగానే అనిపిస్తుంది, కానీ అంత ఎగ్జాక్ట్ ఇంపాక్ట్ ఇవ్వకపోయినా కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా ఇంతకుముందు. అంటే ఈ రివ్యూస్ రిలేటెడ్గా ఒక చిన్న కాంట్రవర్సీ అవుతున్నప్పుడు సలార్ కోసం నేను ఎగ్జాంపుల్ చెప్తూ ఒక పాయింట్ చెప్పా. ఏమని, సలార్లో ఫస్ట్ పార్ట్లో వాళ్ళమ్మ ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటే భయపడిపోద్ది అంటే ఎంత విధ్వంసం సృష్టించి ఉంటాడు ఇంతకు ముందు. సృష్టించిన తర్వాత అక్కడ అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసింది వీడిని తీసుకొని. ఎందుకంటే వీడికేదో అయిపోద్దని కూడా కాదు, వీడి వల్ల ఇంకెంతమంది చచ్చిపోతారనో, సలార్ దేవా వల్ల ఇంకెంతమంది చచ్చిపోతారో అనేది వాళ్ళమ్మ భయం. ఆ ప్లాస్టిక్ కత్తి చేతిలో ఉన్నా కూడా ఒక ప్రాణం పోద్దేమో అని ఆవిడ భయం. ఆవిడ ఏ లెవెల్లో అక్కడ చూసి ఉండకపోతే ఆ విధ్వంసాన్ని ఆవిడ ఇంత భయపడుతుంది. అదే మాట నేను అప్పుడు కూడా చెప్పా. ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా అదే మాట చెప్పారు. సో ఆయన ఏమన్నారంటే ఆవిడ ఎందుకు అంత భయపడుతుంది అనే దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, అది మీరు పార్ట్ 2లో చూస్తారని చెప్పారు. సో బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ అన్నీ కూడా ఆయన చాలా గట్టిగా ప్లాన్ చేసుకున్నారు పార్ట్ 1లో. అండ్ వాటన్నిటికీ కూడా పర్ఫెక్ట్ వేలో పే ఆఫ్ అయితే మాత్రం పార్ట్ 2లో ఉంటుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే చాలా సాలిడ్గా కలుగుతుంది అబ్బా. అదైతే మాత్రం ఇంకా క్లియర్గా చెప్పొచ్చు. అండ్ రెండోది ఏంటి అంటే ఆయన సలార్ సినిమా గురించి చెప్పింది అంటే పార్ట్ 2 కోసం ఏంటంటే ఆయన రైటింగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రైటింగ్ అని కూడా చెప్పారు ఆయన. సో దానికోసం చాలా ఎక్స్ట్రాడినరీగా రాశాను అన్నట్టుగా కూడా చెప్పారు ఆయన. సో ఆయన ఎప్పుడూ కూడా అంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు చెప్పరు. అలాంటి పర్సన్ అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నారు అంటే సలార్ పార్ట్ 2లో రైటింగ్, సలార్ పార్ట్ 2లో ఎమోషన్స్, సలార్ పార్ట్ 2లో స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్, నెరేషన్ మొత్తం అంతా కూడా 2 కూడా ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ బీజిఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రన్ టైంలో బాగా కనెక్ట్ అయ్యాయి కదా. సో అది చాలా బాగా అడ్వాంటేజ్ అయ్యి ఫర్దర్గా పార్ట్ 2లో అవే కైండ్ ఆఫ్ అంటే సిమిలర్ బీజిఎమ్స్ వచ్చిన కేజీఎఫ్ లాంటి హెవీ బీజిఎమ్స్ కాకపోయినా ఎలివేటింగ్ బీజిఎమ్స్ అండ్ నార్మల్ వేలో వచ్చినా కూడా మనం అర్థం చేసుకుంటాం. సో దానికి ఒక పర్ఫెక్ట్ టైం అయితే దొరికింది మనకైతే మాత్రం.
సో డెఫినెట్‌గా పార్ట్ 2 అయితే మాత్రం చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఆ టన్నెల్ ఫైట్ కోసం అసలు ఈగర్‌లీ వెయిటింగ్. అంటే ఇంక దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు అంటే ఎలా చూపించబోతున్నారనేది చూడడానికి వెయిటింగ్ అబ్బా! ఫస్ట్ థింగ్. ఇప్పుడు యాక్చువల్‌గా దాంట్లో చాలా ఎక్స్ట్రార్డినరీ స్టోరీ ఉంది. అదేదో చిన్న స్టోరీ ఏం గాదది. ఇద్దరు స్నేహితుల కథ. అండ్ దాంట్లో ఒక పెద్ద సామ్రాజ్యం ఇన్వాల్వ్ అయ్యి ఉంది 'ఖాన్సార్.' అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్‌లో చాలా పాయింట్స్ వదిలారు. వాటన్నిటిని కూడా పర్ఫెక్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేయాలంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదది. ఎందుకంటే 'ఖాన్సార్' కోసం మొత్తం అందరూ రెడీ అయిపోయారు. యూ నో ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకోవడానికి. మరొక పక్కేమో శౌర్యాంగులు వీళ్ళందరిని కూడా చంపేయడానికి చూస్తున్నారు. సో, దేవా ఏమో ఆ కుర్చీని మొత్తం ఆ ప్రాంతాన్ని వరదాగిస్తానన్నాడు. కానీ దాని మీద కూర్చునే రైట్ దేవాకుంది. సో, లాస్ట్‌కి ఏమవుతది? దేవ ఆ సామ్రాజ్యాన్ని అధిరోహిస్తాడా? కాన్సార్ గద్దె మీద కూర్చుంటాడా? లేదా? అది మెయిన్ పాయింట్ గదా! దాన్ని ఎట్లా తీసుకొస్తారు? అండ్ ఆ తీసుకొచ్చే క్రమంలో యూ నో ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి గొడవలుంటాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఆల్రెడీ ఇప్పుడు అది చూసారు కదా! దాని పేరేంటి 'ఉగ్రం.' 'ఉగ్రం' చూసిన వాళ్ళేంటంటే లాస్ట్‌కి అలా జరగదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటదన్నట్టుగా చెప్తారు. అంటే ఆల్రెడీ ఆ సినిమాలో అది జరిగిపోయింది కాబట్టి. బట్ మైట్ బి 'ఉగ్రం'కి దీనికి డిఫరెన్స్ తెప్పించడం కోసం, డిఫరెన్స్ రావడం కోసం నాకు తెలిసి డెఫినిట్‌గా మారుస్తారేమో అనుకుంటున్నాను నేను. ఏమో ఎంతో కొంత మార్చే అవకాశాలైతే ఉన్నాయనిపిస్తుంది నాకైతే. బట్ ఏమో చెప్పలేం మరి. ఏమో ఆ స్టోరీనే గ్రాండియర్‌గా నెక్స్ట్ లెవెల్‌లో చూపించాలనుకున్నారు కాబట్టి కొన్ని మార్పులు, చేర్పులు చేసి మనకు చూపిచ్చారు. సో, లెట్స్ సీ చూద్దాం. డెఫినిట్‌గా వస్తదబ్బా! చాలా ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్స్ అయితే వస్తాయి. అండ్ ఖచ్చితంగా అది గూడా మళ్ళీ 'బాహుబలి 2'ని బీట్ చేసే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. అదైతే క్లియర్ అనమాట. 'సలార్ 2'కి థాట్ మచ్ ఆఫ్ ఆడియన్స్ కనెక్టివిటీ ఉంది. అది పాయింట్. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో, ఆయన ఆ ఒక్క ఇంటర్వ్యూతో బేసిక్‌గా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే ఎలివేషన్స్ ఇస్తూ సినిమా మీద ఉన్న హైప్‌ని డబల్ చేసేసారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఆ సినిమా ఇప్పుడు అప్పుడే రాట్లా. 2023 డిసెంబర్‌లో వచ్చిన సినిమా 24 డిసెంబర్ అయిపోయింది. 25 డిసెంబర్ అయిపోద్ది. 26 డిసెంబర్ అయిపోద్ది. 27న ఏదో ఒక టైంలో వస్తది. నాకు తెలిసి అది కూడా డిసెంబర్‌లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2027 డిసెంబర్‌లో మాత్రమే 'సలార్ 2'ని మనము ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అంతకంటే ముందైతే కష్టం. సో, అది గైస్ మా సిట్యుయేషన్. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. సో, నేనైతే మాత్రం అసలు ఈగర్‌లీ వెయిటింగ్ 'సలార్ 2' కోసం. కానీ ఎప్పుడొస్తదో ఏటో మరి. సో, మీలో ఎంతమంది వెయిటింగో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైతరం. ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.